రే కుట్టి టైం అవుతుంది రారా, ఇంకా రీల్ చేయాలి, అది పోస్ట్ చేయాలి, ఎడిట్ చేయాలి. దా వస్తున్నా. ఏం చేద్దాం? ఏ రీల్ ఏమనుకున్నావు? ఏంది రీలు? నువ్వు మాత్రం ఇంత మంచిగా రెడీ చేయొచ్చి నన్ను మాత్రం పిచ్చోళ్ళలాగా నైట్ ప్యాంట్ టీ-షర్ట్ వేసుకోమన్నావు. నేనేం లేదు లడ్డు, డ్రెస్ వేసుకున్నా అంతే. పొద్దు నుంచి ముఖం కూడా కడుక్కోలే, నువ్వేమో మేకప్ వేసుకొని వచ్చినావు. నేనేం మేకప్ వేసుకోలేదే, జుట్టు వేసుకొని వచ్చిన. ఆయన మీదేముంది అబ్బాయిలది ప్యాంట్, ఎప్పుడైనా అదే అన్ని అట్లని చెప్తావు. నన్ను నీట్ ఉంటేనే చూస్తారు, లేకపోతే గలీజ్ ఉంటే ఎట్లా చూస్తారు ఇద్దరిని? బానే ఉన్నావు లడ్డు. మా ప్యాంట్ అన్ని గిట్లని చేస్తావు, అన్ని నువ్వు మాత్రం మంచిగా వేసుకుంటావు, తర్వాత చేయవు. నేను ఏం రెడీ అయినా లడ్డు, మేకప్ కూడా ఏమి వేసుకోలేదు లడ్డు, జుట్టు వేసుకొని వచ్చిన. సరే సరే కాన్సెప్ట్ చెప్పు. నేనేమనుకోలేదు, చెప్పు, నువ్వే చెప్పు కాన్సెప్ట్. ఒక పంచు ఉంది, అది నీ మీద పంచు పడుతుంది. నా మీద పంచులు నేను ఒప్పుకోను లడ్డు. ఎందుకు ఒప్పుకో? ఏంది రోజు నాయే పంచు, నా మీదనే అవుతున్నాయి పంచులన్నీ. నా ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు. పెద్ద నువ్వు రీల్ స్టార్, నీకు ఫ్యాన్స్ ఉంటారు పెద్ద. అవును ఉన్నారు, నా ఫ్యాన్స్ నాకున్నారు. అంటే నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, మరి నేను కూడా పంచు తీసుకోను. అయితే చెప్పు మరి కాన్సెప్ట్ చెప్పు. కాన్సెప్ట్ నేను ఆలోచించలేదు, నువ్వే చెప్పు. కాన్సెప్ట్ ఆలోచించవు, అన్ని మళ్ళీ పంచొద్దంటావు. నువ్వు మాత్రం మంచి రెడీ మేకప్ వేస్తావు, నా మీద మాత్రం కూర్చో. నేను బ్రెయిన్ కి రోజు పని పెట్టుకోదలుచుకోలేదు. అది ఉంటే కదా పని పెట్టుకునేది. ఏంది లడ్డు అసలు? రెడీ అంటావు, బ్రెయిన్ అంటావు, ఏమేమో మాట్లాడుతున్నావు. ఏంది అసలు? ఉన్నమాట అంటే కోపం వస్తుంది తెలుసా నీకు? సరిపోయారు ఇద్దరును. తాగుతుంది మీకు అలాగా.